సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముస్తాబైంది. తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజల సమక్షంలో సంక్రాంతి వేడుకల్లో సీఎం దంపతులు పాల్గొననున్నారు. 100 ఏళ్ల క్రితం తిరుమల ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో క్యాంప్ ఆఫీస్లో ప్రత్యేకంగా సెట్టింగ్ నెలకొల్పారు. క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా తిరుమలకు సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి థీమ్ తోటి ఇక్కడ ఏర్పాట్లు అయితే చూశారు. మనం చూస్తున్నాం శిలా తోరణం ఒక సెట్ లాగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. తిరుమల కొండ మీద మొత్తం 13 అద్భుతాలు ఉన్నాయని ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. అద్భుతాల్లో ఒకటైనటువంటి శిలా తోరణం కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ శిలా తోరణం లోపల గృహంలోకి వస్తూ ఉన్న సమయంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాం. దీన్ని చాలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మనం చూస్తున్నాం తిరుమల కొండ మీద స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి కిందకు వచ్చే సమయంలో గరుడాద్రి కనిపిస్తుంటుంది. మొత్తం తన రెక్కల మీద 7 కొండలను నిలుపుకున్నట్టుగా కనిపించేటువంటి గరుడాద్రిని కూడా ఈ శిలాతోరణం గృహలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు ఇదే విధంగా ఇదే రోడ్లో కొంచెం ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఇక్కడ గోశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇటువైపుగా చూస్తే మొత్తం ఈ తోరణాలంతా కూడా స్వాగత తోరణంలాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. మొత్తం ఎటువైపు చూసినా కూడా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో, తిరుపతి వెళ్ళినప్పుడు అది కూడా గత 100 సంవత్సరాల క్రితం తిరుపతి ఏ విధంగా ఉంటుందో ఆ కాన్సెప్ట్ లో ఇక్కడ దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి దంపతులు రేపు ఉదయం వచ్చిన తర్వాత ఫస్ట్ గోశాలకు వచ్చేటువంటి మార్గం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పల్లెటూరులో ఏ విధమైన వాతావరణం కనిపిస్తుందో మొత్తం ఆ వాతావరణంలో ఉండే విధంగా సంక్రాంతి సంబరాలు 3 రోజులు ఏ విధంగా జరుగుతాయో పల్లెటూరులో కనిపిస్తాయో వాటిని ఇక్కడ తీర్చిదిద్దే విధంగా క్రియేట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గాలిపటాలు చూస్తున్నాం, పూల మొక్కలు, పూలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు కూడా రంగవల్లులు సంక్రాంతి రోజు భోగి రోజు మనం చూస్తూనే ఉంటాం. రంగవల్లులు గొబ్బెంలను ఏర్పాటు చేయడం, పూలతో అలంకరించడం అనేది సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ని తీసుకుని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అనంతరం ఇక్కడ రంగురంగుల ముగ్గులను కూడా వేస్తూ ఉన్నారు. ఇవంతా కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక టీం ఈ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. కొండలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పల్లెటూరులో మనం ఎక్కడ చూసినా కూడా సంప్రదాయం అనేది ఉట్టిపడుతూ కనిపిస్తుంది. సో అదే విధంగా ముఖ్యమంత్రి తన నివాసంలోనే ఉన్నటువంటి ప్లేస్ లో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. రేపు ముఖ్యమంత్రి దంపతులు ఇదే విధంగా ముందుకి ఎట్లా రాబోతున్నారు. అనంతరం ఇటువైపు ఒకసారి కనుక చూస్తే పల్లెటూరులో కనిపించేటువంటి సాధారణ గృహాలు ఏ విధంగా ఉంటాయో ఆ గృహాలు, ఇంటి ముందు ప్లేస్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బావి గాని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అనంతరం రైతుకు సంబంధించి వ్యవసాయదారులు మనకి వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి శకట బండ్లు ఇప్పుడు దాదాపు కనుమరుగైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మళ్లీ వాటిని గుర్తు చేసే విధంగా ఇక్కడ ఒక గొర్రెని చూపిస్తున్నారు. అట్లాగే శకటం బండి అని ఉంటారు, చెక్కలతో ఉండేటువంటి చక్రాల బండిని కూడా మనం చూస్తున్నాం. దాని మీద ఉన్నటువంటి కలుపు తీసేటువంటి గొర్రెను కూడా మనం చూడొచ్చు. అనంతరం ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముఖ్యంగా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకేలు ఉన్న నేపథ్యంలో వాటిని గుర్తు చేసే విధంగా ఒక ఆర్బీకే కేంద్రాన్ని ఇక్కడ నమూనాని ఏర్పాటు చేశారు. దాని పక్కన మెడికల్ కాలేజీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు తప్ప తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 57 నెలల్లోనే మనం చూస్తున్నాం 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో దానికి గుర్తుగా ఒక మెడికల్ కాలేజీ నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం మనం చూస్తే కనుక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. పల్లె కూడా ఈ సచివాలయాలు అనేది ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అనే విధంగా మొత్తం ఏ గ్రామంలో చూసినా కూడా సచివాలయాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పూర్తిగా గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ ముందుకు వెళ్తారు. అనంతరం మనం చూస్తే నాడు నేడులో భాగంగా స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది కూడా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేటు స్కూలు, కార్పొరేట్ స్కూల్ పోటీగా ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో
రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఈ స్కూళ్లను చూసి ఇక్కడ వీటి మీద అధ్యయనం కూడా చేసి తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని కాన్సెప్ట్ గా తీసుకుని ఇక్కడ నాడు నేడు కింద బాగుపడినటువంటి స్కూల్ చూస్తున్నాం. అనంతరం దాని పక్కనే ఒక పాల కేంద్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతులకు అత్యంత పాల విలువ అనేది ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో పాలకు సంబంధించి ఒక సిండికేట్ ఉండే వ్యవహారం ఉండేది. వాళ్ళు చెప్పిన రేటుకే పాలను విక్రయించాల్సిన పరిస్థితి ఉండే. కానీ వాటన్నిటికి భిన్నంగా అమూల్ తీసుకొచ్చిన తర్వాత, అమూల్ వచ్చిన తర్వాత ఒక విప్లవం అనేది చోటు చేసుకుంది. సో పాల విలువ అనేది రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో దానికి గుర్తుగా పాల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువైపు ఇక్కడ గోశాల మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేయడం ద్వారా గోవులను మొదటి నుంచి ఆయన ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటారు. సో ఇక్కడ వాటికి ఆ గోవులకు సంబంధించిన పుట్టిన పిల్లలకు కూడా స్వయంగా కొన్ని పేర్లు కూడా వారే పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ గోశాలలోకి ముఖ్యమంత్రి ఇటువైపు నుంచి రాబోతున్నారు. రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన ఇంట్లో గోశాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు అయితే ఎక్కడ కూడా కనబడవు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్లెటూర్లన్నా పల్లె వాతావరణం కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో తన ఇంట్లో స్వయంగా గోశాలను కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా సాగుతున్న పరిస్థితి. వాటికి పుట్టిన పిల్లలకు కూడా పేర్లు కూడా ప్రత్యేకంగా పెట్టారు. ఈ కామాక్షి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి మొదట్లో తీసుకొచ్చినటువంటి ఆవుల్లో ఈ కామాక్షి ఒకటి, అది కపిల ఆవు. దానికి పుట్టిన బిడ్డ ప్రస్తుతం కామాక్షి అని కూడా పేరు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాటితో పాటు ఇక్కడ పొంగనూరు ఆవులు గాని గిర్రావు ఇవన్నీ కూడా ఫస్ట్ లో మొదట్లో తీసుకొచ్చినటువంటి మన కారణంలో కనిపిస్తున్నటువంటి ఆ చిన్న దూడ పేరు వైదేహి. గిరి ఆవుకు పుట్టినటువంటి దానికి వైదేహి అని పేరు పెట్టినారు. సో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి భోగిరి నాడు ఇక్కడ ప్రత్యేకంగా గోవులకు పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇట్లా బయటకు వస్తారు. ఇట్లా వచ్చిన తర్వాత సో ఇటువైపు నుంచి నేరుగా బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఈసారి పండుగల సందర్భంగా గానీ లేదంటే ఇతర ఖాళీ సమయం కొద్దిపాటి ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా నేరుగా ఇక్కడ చేసి కొద్దిసేపు గోశాలలో వారు కొంచెం ఇక్కడ టైం గడిపే పరిస్థితి ఉంటుంది. ఉదయం భోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ఇక్కడికి రాబోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతరం మళ్ళీ కార్యక్రమాల్లోకి పాల్గొనేందుకు ముఖ్యమంత్రి దంపతులు వెళ్తున్నారు. సో అక్కడ ఏర్పాట్లను కూడా ఇప్పుడు మనం చూద్దాం. భోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శిలాతోరణం రూపంలో ఏర్పాటు చేసినటువంటి ఆ ద్వారంలో నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇటువైపుగా రావడం జరుగుతుంది. తొలుత గోశాలలోకి వెళ్లి గోవులకు పూజలు చేసిన తర్వాత నేరుగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాణిపాకులో వినాయకుడి ఆలయం ఏ విధంగా ఉంటుందో బావిలో నుంచి కనిపించేటువంటి వినాయకుడు తరహాలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేశారు. అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దంపతులు పూజాది కార్యక్రమాలు చేసి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. ఆ పక్కన మనం చూస్తూ ఉన్నాం. బేడి ఆంజనేయ స్వామిని మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఒక ఆకారాన్ని ఏర్పాటు చేశారు. ఇటువైపు గరుడాద్రిని కూడా మనం చూస్తూ ఉన్నాం. రేపు ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వీక్షించబోతున్నారు. అనంతరం ఇక్కడ చూసిన తర్వాత కాణిపాకం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఇటువైపు నుంచి ముఖ్యమంత్రి కిందకు వెళ్తారు. ఎందుకంటే ఆ పక్కన కొంతమంది సభికులు కొంతమంది రాబోతున్నారు కాబట్టి వారందరూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా పలకరిస్తారు. గ్రామీణ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి పలకరించి వారితో ముచ్చరించబోతున్నారు. ఇట్లా ముందుకెళ్లిన తర్వాత మనం చూస్తున్నాం అక్కడ ప్రత్యేకంగా ఒక డయాస్ కూడా ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశయ, ఓం నమో నారాయణ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక డయాస్ వేదికను కూడా మనం చూస్తున్నాం. ఆ వేదిక మీద నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కోలాటంతో పాటు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి ఆటపాటలు ఇక్కడ ఏర్పాటు చేశారు. సంక్రాంతి అనేది రైతుల పండగ, సంబరాలు జరుపుకునే పండగ. దేశ విదేశాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ సంక్రాంతి కోసమే, ఇక్కడ జరిగే వేడుకలను చూడటానికి కోసమే పెద్ద సంఖ్యలో తరలి వస్తారనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందంటూ పల్లె ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి ఇట్లా వచ్చేసిన తర్వాత ఇటువైపు కనుక మనం చూస్తే కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ విజయవాడ
కనకదుర్గమ్మ ఆలయాన్ని పోలిన రీతిలో ఇక్కడ చూసాం. అచ్చంగా కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ ఏ విధంగా అయితే కనిపిస్తుంటుందో సో అదే రూపం అదే ఆకారాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారు ఖచ్చితంగా అంటే కొలతలతో సహా అదే విధంగా ఉండేలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ముఖంగానే చూస్తుంటే అమ్మవారి నిజంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఏ విధంగా అమ్మవారు కనిపిస్తారో అలాంటి ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు. ముఖ్యమంత్రి దంపతులు ఇక్కడ పూజలు చేసిన తర్వాత నేరుగా మళ్ళీ ఈ కనిపిస్తున్నటువంటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక వేదిక మీద ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలు చూస్తుంటారు. ఒకసారి మనం విజువల్ కనుక చూస్తే ఎదురుగా అక్కడి నుంచి కనుక చూస్తే ఇటువైపు చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదైతే ఉందో ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద జరగబోతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి దంపతులు వీక్షించబోతున్నారు. ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం ఆలయం తిరుమల ఆలయం ఏ విధంగా ఉంటుందో ఆ గోడలు కానీ అక్కడ ఉన్నటువంటి శిలా తోరణాలు కానీ అక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా 100 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొనబోతున్నారు. ప్రజలంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి వారి కోసం ప్రతిదీ ప్రజలతోటి ఆయన జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు పండుగలో కూడా ప్రజలతోటి జరుపుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేశారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.